హిందూ ఆధ్యాత్మిక ప్రస్తావనల్లో తులతూగే తులసి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మన ఆచారాల్లో శాస్త్రీయతను పాశ్చాత్యులు నిరూపిస్తే తప్ప మనం ఒప్పుకోం. అలా తులసి మొక్క ఉన్నా, తులసి ఆకులు తిన్నా, తులసి తీర్థం తీసుకున్నా కలిగే ప్రయోజనాలు లెక్కలేనన్ని అని తాజాగా రుజువైంది. ఆధ్యాత్మికంగా తులసిలో లక్ష్మీదేవితో పాటు సకల దేవతలు ఎలా కొలువై ఉంటారు? తులసికి పూజ చేస్తే అందరికీ పూజ చేసినట్లు ఎలా అవుతుంది? తులసీ దళాలతో పూజ చేస్తే పరమాత్ముడు ఎందుకు పరమానందంతో మనకు వరాలిస్తాడన్న చర్చను కాసేపు పక్కన పెట్టి కేవలం ఆధునిక భౌతిక ప్రపంచ శాస్త్రీయ దృక్పథంతోనే తులసిని చూద్దాం. శాస్త్రీయమైన అధ్యయనాల తరువాత అమెరికా నేషనల్ మెడిసిన్ లైబ్రరీ అధికారికంగా ప్రకటించిన ప్రకారం తులసి వల్ల ఉపయోగాలు ఇవి: జీవన క్రియల పెంపు, రోగనిరోధక శక్తి పెంపు, గుండెపోటు నియంత్రణ, ఒత్తిడి నియంత్రణ, కొలెస్ట్రాల్ నియంత్రణ, లిపిడ్ ప్రొఫైల్కు మంచిది, యాంటీ బ్యాక్టీరియాగా జలుబును తగ్గిస్తుంది, మెదడులో డొపమైన్ సెరోటోనిన్ను బ్యాలెన్స్ చేస్తుంది, తద్వారా ఒత్తిడి ఆందోళన దూరమవుతాయి, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ యాక్సిడెంట్గా గాయాలను మాన్పుతుంది. తులసి ఉన్న ఇంట్లోకి దయ్యాలు దుష్టశక్తులు అడుగు పెట్టలేవని ఇదివరకు విఠలాచార్య సినిమాల్లో, క్షుద్రశక్తుల నవలల్లో చూశాము, చదివాము. అందులో దాగిన రహస్యమేమిటో ఇలాంటి పరిశోధన ఫలితాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఈసారి ఆలయాలకు వెళ్ళినప్పుడు అడిగి మరీ తులసి తీర్థం భక్తితో, బాధ్యతతో, ఆరోగ్య స్పృహతో, శాస్త్రీయ దృక్పథంతో తీసుకోండి. ఒక్క తులసీ దళానికి అవతార పురుషుడే తక్కెడలో తేలిపోయాడు. అలాంటి తులసి చేసే అద్భుతాలను తెలుసుకుని ఆరోగ్యాలను కాపాడుకోండి. త్యాగయ్యతో గొంతు కలిపి తులసీ దళములతో సంతోషముగా పూజ చేయండి.